ఇది లైనింగ్ పై క్లాత్ రెండు కలిపి పెట్టేశాను. మోడల్ చేయడానికి ఈ క్లాత్ లూజు 12, పొడవు 16. లూజు 12 వచ్చిన వాళ్ళకి చంకదింపు 6 అంగుళాలు తీసుకోవాలి. షోల్డర్ 6 తీసుకోవాలి. మెడ వెడల్పు 3 తీసుకోవాలి. మెడదింపు 10 అంగుళాలు. ఇలా పలక షేప్ తీసుకుంటే చంక కటింగ్ ఈజీగా రౌండ్ చేసుకోవడానికి బాగుంటుంది. అందుకని పలక షేప్ తీసుకుని ఒక అంగుళానికి ఒక గీత పెట్టుకుని చంక రౌండ్ ఇచ్చుకోండి. అలా ఇచ్చుకోవడం వలన బాగా వస్తుంది అన్నమాట. ఇప్పుడు మనకి 10 అంగుళాలు మెడ తీసుకున్నాము అంటే కొంచెం కిందకే ఇవ్వాలి మెడ. ఇలా వంపు తీసుకుని ఇలా పైకి ఇవ్వాలి. అందుకే కొంచెం కిందకి ఇచ్చుకోవాలి మేడ. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చేసుకుందాం. లైనింగ్ యాడ్ చేసి చుట్టూ కుట్లు వేసి ఎక్స్ట్రా వచ్చింది కట్ చేసేసాను. అంటే లైనింగ్ యాడ్ చేయడం అనేది చూపించలేదు. ఇప్పుడు ఇది సెంటర్, ఇది సెంటర్. ఇలా తిరగేసుకుని సెంటర్కి దగ్గరగా ఇలా సెంటర్కి ఇలా దగ్గరగా క్రాస్గా ఇలా దగ్గరగా పెట్టి ఇలా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఈ మోడల్ నాకు కూడా ఉంది, చాలా బాగుంటుంది ఈ మోడలు. అయితే సరిగ్గా పడలేదు. మళ్ళీ ఇంకొకసారి మార్కింగ్ గట్టిగా గీసుకుని ప్రెస్ చేద్దాం. ఇక్కడ వరకు కలవాలి. కొంచెం సెంటర్ కొంచెం కలవకుండానే ఉంచుకోవాలి. ముందు మెడ వేసుకుందాం. మెడ వేసుకోవాలి.
ఈ మధ్యలో ఈ కలర్ కనిపించాలి. ఇక్కడ వరకే, ఇక్కడ నుండి మాత్రమే ఈ లేస్ అనేది వేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ గోట్ అనేది వస్తుంది అన్నమాట. ఇదంతా గోట్ వస్తుంది పైన. ఈ పక్కన ఎలా వేసానో ఇటు కూడా అలాగే వేసుకోవాలి. చూసారు కదా, ఇటు ఎలా వేసానో అటు కూడా లేస్ అనేది వేసాను. ఇప్పుడు ఇక్కడ గోటు వేసుకోవాలి. గోటు కింద నడడానికి గోటు వేస్తున్నాను. అయితే కింద అంచు ఉందని చెప్పేసి అంచు కొడతలేదు.
ఇలా ఇక్కడ ప్యాచ్ వేసుకుంటే అందంగా ఉంటుంది. మా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి వీడియోస్ ఇంకా కావాలి అనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.